వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సౌమ్యుడని, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని డీసీసీబీ ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో దౌర్జన్యాలకు పాల్పడింది వారేనని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా సర్పంచులు గెలవనున్నట్టు వివరించారు. గత పాలనలో రౌడీయిజం, గుండాయిజం మారిందని, కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్కరూ ఎవరి పని వారు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారని అన్నారు. బెల్కటూరు బ్రిడ్జి 3 కోట్లతో ముగింపు దశలో ఉందని గుర్తు చేశారు. తాండూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 20 గ్రామాలు యునానిమస్, పెద్ద అన్నింటికంటే ఎక్కువ యాదవ్ మండలంలో, తాండూరు మండలంలో 4, యాదవ్ మండలంలో 10, బషరాబాద్ మండలంలో 4, ఇంకా పెదమూలు మండలంలో ఇంకో 4-5. అంటే ఈ రోజు వరకే రెండో అప్లికేషన్ లేకుండా 20-25 గ్రామ పంచాయతీలు యునానిమస్ అవుతున్నాయి. అవన్నీ బెదింపులతోనే అయినాయని మీరు అంటున్నారా? అంటే మరి ఏ గ్రామంలో కూడా ఏ వ్యక్తి కూడా వచ్చి మీడియా ముందరకు వచ్చి చెప్పలేకపోయాడు. మరి మీరు అంత గొప్ప హోదాలో ఉండి, మాజీ ఎమ్మెల్యే గారు ఉండి, ఈ లోకల్ బాడీస్ మీరు అన్న దాని ప్రకారం పార్టీలకు అత్యధికంగా జరుగుతాయనే దాన్ని కాకుండా మీరే ఈ విధంగా అనడము ఇది సమంజసం కాదు. ముఖ్యంగా మీరు సగమే చెప్పారు. మరి ఏం చెప్పాలనుకున్నారు? నేను యాక్చువల్గా మాట్లాడను, పెద్దలే మాట్లాడుతుంది. నా గ్రామ విషయం నేను కరెంట్ కోర్టు వాస్తవని, కరెంట్ కోర్టులో జరిగింది అన్నారు. కరెంట్ కోర్టులో జరిగిందని ఆయనకే ఉంది. మీరో లేకుంటే మీ నాయకులు ఎవరైనా దాని గురించి వివరిస్తే నేను దానికి సరైన జవాబు ఇస్తాను. కరెంట్ కోర్టు జరిగింది నేను చెప్తాను. ఎమ్మెల్యే గారు కలిసిన తర్వాత, మన మనోహర్ రెడ్డి గారు కలిసిన తర్వాత కరెంట్ కోర్టులో 400 రేషన్ కార్డులు కొత్త వచ్చినాయి. మనోహర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కరెంట్ కోర్టులో 104 ఇంటర్వ్యూలు శాంక్షన్ అయితే 85 కంప్లీట్లు వచ్చినాయి. నిన్న మన గౌరవ రవిగౌరవ గారు చెప్పినట్లు రోపేషన్ కూడా జరిగింది. ఒకవేళ ఎలక్షన్ కోడ్ లేకుంటే తాండూరులో క్రమంలో కరెంట్ కోర్టులో నిన్న పండగ వాతావరణం ఉంటుండే. అంటే మీకు నచ్చుతలేవా, లేకుంటే మరి మీ కార్యకర్తలు మీకు మిస్గైడ్ చేస్తున్నారా అర్థమైతలేదు. కరెంట్ కోర్టులో జరిగింది ఏమిటి అంటే, ఇంత అభివృద్ధి 2 సంవత్సరాల్లో మేము 400 రేషన్ కార్డులు, ఉన్న 90% మందికి ఫ్రీ కరెంట్ కోర్టు నుంచి తాండూరుకు వచ్చే మహిళలకు, విద్యార్థులకు అందరికి ఉచిత బస్సులు, గ్యాస్ ఫ్రీ, ఇవన్నీ చేస్తే మీకు తెలుస్తలేవు. 6 గంటలు మీకు కనిపిస్తలేవు, లేక మీ కార్యకర్తలకు వస్తలేవు. అక్కడ వస్తే ఒక 10 మందికి ఇవ్వండి, నేను చేపించి పెడతాను. దాంతో పాటుగా మీరు ఈ యునానిమస్ విషయానికి అంటున్నారు. మీరు గతంలో అభివృద్ధి చేస్తుంటే 60 సంవత్సరాల నుంచి ఉన్న కరెంట్ కోర్టు బెల్కటూరు బ్రిడ్జ్ 3 రోజులు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి ఈ రోజు ఏంటో మేము చెప్పిన 6 నెలల లోపలనే ఇష్టం వచ్చినట్లు వాడుకున్నావు, కేసు బుక్ చేయకుండా ఇష్టం వాళ్ళ ఇంట్లో చొరిపడితే ఇట. ఈ రోజుల్లో ఎవరన్నా మా ఊళ్ళో ఒక్క కార్యకర్త ఎప్పుడన్నా నేనే గట్టిగా మాట్లాడితే బాలరెడ్డి అట్లా మాట్లాడవద్దని నన్నే మందలిస్తాడు ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యే అట్లా ఎప్పటికప్పుడు 7 సూటిగా కార్యకర్తలతో నడిపిస్తున్నాం. మీడియాక రౌడీజం చేసి నీ ఎంటున్నోళ్ళు ఏ స్థాయికి ఉండి ఈ రోజు కార్యక్రమంలో తిరుగుతున్నా తెలుసుకో. మేము ఏ స్థాయి ఉన్నాం అదే స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే దౌర్జన్యం చేసుకుంటలేము, వేరే వాళ్ళు ఆస్తులు చూసుకుంటలే. ఏదన్నా ఫ్రాడ్ జరిగిందంటే మీ పీరియడ్లో జరిగింది. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మేము ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ టెన్షన్ తగ్గ చేసుకో, ఎందుకు టెన్షన్ పడకు. రేపు ఇక్కడనే లోకల్ బాడీ ఎలక్షన్లో అత్యధికంగా సర్పంచులు అంటే కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఏమంటారు, ఏకగ్రహంగా అయింది. ప్రతి ఊళ్ళో పోయి మీరే తెలుసుకోండి. ఎవరినన్నా మేము దౌర్జన్యం చేసినామా? ఎవరిని చేయలేదు. వాళ్ళే గెలుస్తుంటే వీడికి వస్తుంది పార్టీ ఆఫీస్కు. మేము పోయి మా కార్యకర్త లీడర్ దొరికొస్తాయి, మా వేరే లీడర్ దొరికొస్తాయి. వాళ్ళు వస్తుందన్నా మాకు డెవలప్మెంట్ కావాలి, ఏకగ్రహం చేసుకొస్తే మీరు సొంత నీళ్ళకి ఒక్కొక్క ఊరికి 10 లక్షలు పెడతామంటున్నారు. మీ మూల్య కూర్చొని మాట్లాడుకొని వస్తున్నామన్నా మేము ఏకగ్రహం చేస్తున్నాము, మా ఊరు డెవలప్ కావాలి. ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కాలేదని చెప్పిండు. అట్లా వస్తున్నావు కానీ మేము దౌర్జన్యం ఎవరు చేస్తలే. ఇంకోటి చెప్తున్నా, నువ్వు 4 తారీఖు అయ్యప్ప స్వామి భక్తుడు, అయ్యప్ప స్వామి గుట్టేసి చెప్పు. మేము ఎవరినైనా దౌర్జన్యం చేస్తున్నామా, గుండాయిజం చేస్తున్నామా? మీరు చేసిందని చెప్పి మిమ్మల్ని ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్న తానురా ఎవరంటే మన సేట్ అంతా సంతోషంగా అబ్బా ఇప్పుడు మా ప్రాపర్టీస్ మాకు ఉంటాయి రా నాయన. ఇంతకుముందు ఏమవుతుండే ఏం లేదు తెలియదండి పొజిషన్ ఉన్నాడు. మనోహర్ రెడ్డి అంటే ఇక కాంగ్రెస్ పార్టీ
రేవంత్ రెడ్డి గారు సీఎం 10 ఏళ్ళు ఉంటాడు, మనోహర్ రెడ్డి గారు అట్లే ఉంటాడు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఈ డెవలప్